200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పోరాటం ఇది. ఈ పోరాటం ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఈరోజు మీరందరూ చక్కగా సీతాకోక చిలకల్లాగా మంచి మంచి జాకెట్లు, మంచి మంచి చీరలు వేసుకుని అక్క ఎక్కడ కొన్నావు అని అంటే ఫలానా అని చెప్పుకుంటున్నారు కదా. దానికి కారణమైన స్టోరీ చెప్తున్నాను. ఆ రోజుల్లో కేవలం లుంగీల వరకు మాత్రమే స్త్రీలు వేసుకునేవారు. కేవలం ట్యాంక్ బార్ మాత్రమే కాదు, తీర ప్రాంతాలన్నీ అంతే. భారతదేశం ఇలా కిందికి ఇలా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఈ అరేబియా సముద్రం, ఇక్కడ నుంచి బంగాళాఖాతం, పైన కలకత్తా వరకు, అనగా తీర ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ. అందులో కాకినాడ కూడా ఉంది, అందులో విశాఖపట్నం కూడా ఉంది, రైట్, అందులో కటక్ ఉంది, అందులో భువనేశ్వర్ ఉంది, అందులో కలకత్తా ఉంది. ఇదంతా కూడా, దీన్నంతా కూడా అంటే మెడ్రాస్ ఉంది. ఈ తీర ప్రాంతాల్లో స్త్రీలు పై వస్త్రాలు వేసుకోవటానికి అవకాశం ఉండేది కాదు. జాకెట్లు వేసుకోరు బేసిక్గా. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి శ్రీకాకుళం ప్రాంతానికి, శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాలకు మీరు కనుక వెళ్తే ఇప్పటి నుంచి ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ముసలమ్మలు అమ్మమ్మలు వేసుకునేవారు కాదు. చాలా ఫోటోలు మీకు ఆన్లైన్ దొరికితే కావాలంటే చూసుకోండి. దిస్ ఈజ్ హిస్టరీ. నేనేదో ప్రవీణ్ వచ్చాడు, నేను బట్టనెత్తేసుకుని ఏదో కొత్త కొత్త చెప్పి వెళ్ళిపోయాడు అనుకున్నారు. కాదు, దిస్ ఈజ్ హిస్టరీ, వెల్ రికార్డెడ్ హిస్టరీ. ఏ కలెక్టర్ సమయంలో ఎవరు ఏం రాశారు, ఏ న్యూస్లో ఏం పబ్లిష్ అయింది, ఇవన్నీ సేకరించి నేను ఒక పుస్తకం రాశాను, దేవుని రాజ్యము, మిషనరీ ఉద్యమము అనే పుస్తకం. మీరు ఎవరికైనా కావాలంటే చెప్పండి, తర్వాత నేను పంపించే ప్రయత్నం చేస్తాను. నేను ఇప్పుడైతే ఏం తీసుకురాలేదు. సో అది అలాంటి పరిస్థితిలో చార్ల్స్ మీడ్ గారు ఆ ప్రాంతానికి వచ్చారు. కేరళ ఒకవైపు, తమిళనాడు ఒకవైపు, మధ్యలో ఒక కొండలు ఉంటాయి, చిన్న చిన్న కొండలు. కొండ దాటితే తమిళనాడు, కొండ నుంచి ఇటు వస్తే కేరళ. ఆ ప్రాంతాన్నే ట్యాంక్ బార్ అని అన్నారు. ఆ ప్రాంతంలో స్త్రీలు కేరళకు వెళ్ళంగానే ముఖ్యంగా నాడార్ అనేటటువంటి ఒక సమాజానికి చెందినటువంటి స్త్రీలు, వాళ్ళు కేరళకు వెళ్ళంగానే బట్టలు తీసేయాలి, పై బట్టలు తీసేసి వాళ్ళ స్థనాలు కనిపిస్తూ ఉండగా పనులు చేయాలి. వీళ్ళు గీత కార్మికులు బేసిక్గా. అంటే వీళ్ళు పామ్ ట్రీస్ నుంచి అవి తీయటం, కళ్ళు పైకెక్కి తీయటం, ఇలాంటి గీత కార్మికులు లాంటి వాళ్ళు నాడార్లు అనంటే. వీళ్ళు చార్ల్స్ మీడ్ గారి యొక్క పరిచర్యకు ఆకర్షితులయ్యారు. చార్ల్స్ మీడ్ గారు చర్చ్ మిషన్ సొసైటీ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్కు చెందినవారు. లండన్ నుంచి పంపించినటువంటి లండన్ మిషన్ సొసైటీ మరియు చర్చ్ మిషన్ సొసైటీ, అలాగే సొసైటీ టు ప్రాపగేట్ గాస్పెల్ SPG అనేటటువంటి ఈ మూడు సమూహాలు కలిసి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆ చేసేటటువంటి పనిలో ప్రధానమైనటువంటి పని క్యులాన్, లేకపోతే ఈరోజు ఉన్నటువంటి కొల్లం అనేటటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో తన మిషనరీ స్థావరాన్ని ఎన్నుకుని అక్కడ ఉంటూ పని చేయటం మొదలుపెట్టాడు. ఆయన దగ్గరికి ఒకరోజు ఏడ్చుకుంటూ స్త్రీలు మరియు పురుషులు అందరూ ఆ రోజు ప్రార్థనకు రమ్మంటే వచ్చారు. ఏంటి చాలా దిగాలుగా ఉన్నారు, ఏమైందమ్మా అని అడిగితే వాళ్ళు అన్నారు, లేదండి చాలా అవమానకరంగా ఉంది, మేము నిన్నటి వరకు తమిళనాడులో ఉన్నాము, తమిళనాడులో మా పని మేము చేసుకున్నాము, తమిళనాడులో దాని పామ్ ట్రీస్ నుంచి అవి కాయలు టైం వచ్చేసింది తీసేసాం, అక్కడ పని అయిపోయింది, తిరిగి మా ఇళ్ళకి మేము ఇప్పుడు వచ్చాము, రాగానే ఇక్కడ మా బట్టలు తీశారు, మేము బట్టలు చేస్తే మేము ఇలాగే తిరగాలి, ఇది మేము ఇక్కడికి ఉన్న రోజులు ఇలాగే ఉండాలి అని అన్నారు. ఎందుకు అలా అన్నారు? అలా అనటానికి ఏంటి కారణం అని అడిగితే, మాకున్నటువంటి పురాణాలు, మాకున్నటువంటి స్థల పురాణాలు, మాకున్నటువంటి అష్టాదశ పురాణాల్లో ఏమని రాయబడిందంటే అంటూ వాళ్ళ కథనం చెప్పుకుంటూ వచ్చారు. స్త్రీ దేవునికి ఎదుటగా తన వస్తున్నది స్త్రీయా పురుషుడా తెలుసుకోవాలి అని అంటే పై వస్త్రం వేసుకోకూడదు అని చెప్పారు. ముఖ్యంగా ఈ రోజుకు కూడా ఎప్పుడు 2018లో మధురై ప్రాంతంలో కలెక్టర్ గారు 6 మంది బాలికలు పై వస్త్రం లేకుండా దాన్ని ఏమంటారు గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయటం, అక్కడ బ్రాహ్మణులు కూర్చొని పూజలు చేయించడం వాళ్ళు చూసి అదొక పెద్ద పేపర్ స్టోరీ అయ్యి వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తే వారి యొక్క లిటరేచర్, వారి పుస్తకాలు ఏమని చెప్తున్నాయి అని అంటే, దేవుడి ఎదురుకు వెళ్ళినప్పుడు
నువ్వు స్త్రీవో పురుషునివో దేవునికి ఎలా తెలుస్తుంది, కాబట్టి నువ్వు బట్టలు ఇప్పాలి అని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు దేవుడు కానీ శూద్రజాతులకు దేవుడెవరు అని అంటే, శూద్రజాతులకు దేవుడెవరు? బ్రాహ్మణస్య ముఖమాసీత్ అంటే దేవుని ముఖం నుంచి బ్రాహ్మణుడు వచ్చాడు అని చెప్తున్నారు. కాబట్టి బ్రాహ్మణుడే దేవుడు, ఆయన ఎదుట నువ్వు బట్టలు ఎలా వేసుకుంటావు అన్నది లాజిక్. ఆ లాజిక్లో కారణంగా స్త్రీలందరూ కూడా బట్టలు లేకుండా తిరగాలి. వాళ్ళు ఏడుస్తూ చెప్పారు. చార్ల్స్ మీడ్ గారు అన్నారు, రేపు పొద్దున్నే మనకు ఒక స్పెషల్ ప్రోగ్రాం ఉంది, అందరు రండి అని అన్నాడు. సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. రేపు పొద్దున్నే అందరు వచ్చారు, అందరూ లైన్లో నిలబడ్డారు. చార్ల్స్ మీడ్ గారు బయటకు వచ్చారు, పుస్తకం తీసుకుని, అందుకే బైబిల్ తీసుకుని అన్నారు, దేవుని వాక్యం చెప్తోంది, ప్రతి స్త్రీ మరియు ప్రతి పురుషుడు దేవుని స్వరూపము మరియు దేవుని పోలిక చొప్పున సృజింపబడ్డాడు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఈ రోజు నుంచి మీరు జాకెట్లు వేసుకుంటారని చెప్పి అందరికీ జాకెట్లు పంచిపెట్టాడు. అందరికీ జాకెట్లు పంచిపెట్టంగానే వాళ్ళు జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టగానే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఈ కులోన్మాదులు, మతోన్మాదులు, లేకపోతే అధికార అహంకారం కలిగినటువంటి వారు ఏం చేశారంటే నాయరు అనే సమాజాన్ని పిలిచారు. నాయర్ అనే సమాజాన్ని పిలిచి నాయరులకు అని చెప్పారు, అరే క్షత్రియ జాతి ఇప్పుడు ఎక్కువగా లేదు కాబట్టి మీరే ఇప్పటి నుంచి క్షత్రియులు రా, ఇదిగో కత్తులు తీసుకోండి, వెళ్ళండి, దొరికినట్టు తెగ నరకండి. ఏం నరకాలి? స్తనాలు, వక్షాలు నరకాలి, వక్షోజాలు నరకండి. ఎందుకు అనంటే వాళ్ళకంత ధైర్యమా, వాళ్ళకంత అంత కొవ్వా, మా ముందు వాళ్ళు బట్టలు వేసుకుంటారా? మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామనంటే ఇది సనాతన కాలం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం. చూసారా మా చీరలు ఎంత బాగుంటాయో, ఎంత అందంగా మేము డ్రెస్ చేసుకుంటాం. మిషనరీలు నేర్పించారు మనకు. మీరు గౌరవప్రదంగా బ్రతకటం, మనం గౌరవప్రదంగా బ్రతకటం ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి వాక్యము నేర్పించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ వాక్యము మనిషిని మనిషిగా మారుస్తుంది అని చెప్పటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఆ తర్వాత నాయరు సమాజం వాళ్ళు తీసుకుని వచ్చి నాడార్ సమాజం వాళ్ళని ఒక 4 స్త్రీలు మార్కెట్లో చేపలు అమ్ముతూ దొరికారు. చేపలు, రేగిపండ్లు ఇలాంటివి పెట్టుకుని అమ్ముతూ ఉంటే జాకెట్లు వేసుకున్నారు కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళ జాకెట్లు అందరి ముందు కత్తులతో చించేసి వాళ్ళను ఒక బులక్ కార్ట్స్ అంటే మన ఎద్దుల బండ్లకు కట్టి ఆ ఎద్దుల బండ్లతో ఊరేగించారు, బట్టలు లేకుండా, అంటే పై వస్త్రాలు లేకుండా. ఇలాగే ఉండాలి అని చెప్పారు. ఇలా ఉంటేనే మీరు ఇక్కడ బతుకుతారు, లేకపోతే మీ కర్మ అన్నారు. ఆ రోజు రాత్రి ఒక స్కెచ్ గీశారు. చార్ల్స్ మీడ్ గారి ఇంటి మీద అటాక్. మీడ్ గారి ఇంటి ఆ బంగ్లా మొత్తం తగలబెట్టారు. చార్ల్స్ మీడ్ గారు అన్నారు, ప్రార్థించుదము, ఇక్కడ నుంచి పారిపోవుదము. నన్ను మిషనరీ ఉద్యమం ఎలా జరిగింది? ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి వాక్యము, ఈ దేవుని వాక్యము ఒక శక్తిగా ఎలా పనిచేసింది. చార్ల్స్ మీడ్ గారు అంతటితో వదలలేదు. దాన్ని మొత్తం కవర్ చేశారు. దాన్ని మొత్తం విలేకరుల ద్వారా కవర్ చేయించి పేపర్లలో ప్రింట్స్ వేయించారు. ఆ ప్రింట్స్ ఇక్కడ కాదు, లండన్లో కూడా వెళ్ళాయి. ఎక్కడెక్కడైతే బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించిందో అన్ని చోట్ల భారతదేశంలో ఇటువంటి భయంకరమైనటువంటి యాంటీ హ్యుమానిటేరియన్, మానవులకు వ్యతిరేకమైనటువంటి లాస్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ ప్రతి చోట అవి పబ్లిష్ చేయబడ్డాయి. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ అంటే ఈరోజు మనకు ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఎంపీలు నిలబడి మాట్లాడుతున్నారు. అందులో ఒకరు మన కోసం నిలబడేటటువంటి వారు విలియం విల్బర్ఫోర్స్ గారు. ఆయన మరియు ఆయనతో పాటు కలిసి సహచరులుగా ఉన్నటువంటి వారు, అలాంటి వారు ఎంతోమంది ఉండేవారు ఆ రోజుల్లో. దేవుని వాక్యము అనేటటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథము యొక్క దృక్పథము తెలిసిన వారు, ఆ దృక్పథాన్ని ఎరిగిన ఆ వ్యక్తులు ఏం చేశారు అనంటే అందరి ముందు పోరాడారు. నో, the women of India are equally in the image of God. The women of India are equally beautiful in the image of God. The women of India have rights to wear what they want to wear. ఈరోజు మనకు వచ్చి కబుర్లు ఏం చెప్తున్నారు? మీరు పాశ్చాత్య సమాజం సంస్కృతిని చేసుకుంటున్నారు, పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటున్నారు. మీరు అసలు బట్టలు వేయించలేదు కదా.
అసలు బట్టలు అనే దృక్పథం ఎక్కడి నుంచి వచ్చింది? 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ నుంచి వచ్చింది. బట్టలు వేసుకుని గౌరవప్రదంగా బ్రతకాలి అనేటటువంటి దృక్పథం ఈ పుస్తకం నేర్పించింది. ఎవరికి? అందరికీ. మీరెవరికని చెప్తున్నారు? కొందరికే. సో ఈ నాయర్ సమాజం వారు అలా చేసిన తర్వాత కొద్ది రోజులకు ప్రపంచమంతట్లో కూడా ఈ విషయం తెలిసిపోయింది. ఇలా జరుగుతోంది. అక్కడి నుంచి రాణి, అనగా బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన రాణి ఒక లేఖ రాసింది ట్రాంక్ బార్లో ఉన్నటువంటి అధికారులకు. మేము మీ వ్యక్తిగత లేకపోతే మీ చట్టాల్లోకి జోక్యం చేసుకోవడం మాకు ఇష్టం లేదు, కానీ ఇది బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక భాగం కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి అల్లర్లు జరగకుండా చూసుకోండి. బ్రిటిష్ అధికారులు ఏమంటున్నారు? పిలాతులాగా చేయగడుక్కుంటున్నారు. మాకెందుకురా బాబు ఇవన్నీ, ఏదో నువ్వు మేనేజ్ చేసుకో, ఇట్లాంటి బయటికి రాకుండా చూసుకో అని చెప్తున్నారు. కానీ చార్ల్స్ మీడ్ గారు అంతటితో వదలలేదు. చార్ల్స్ మీడ్ గారు మళ్ళీ ఒక మీటింగ్ పెట్టారు. రండి అందరూ అన్నారు. మొత్తం నాడార్ సమాజం మళ్ళీ వచ్చారు. నాడార్ సమాజానికి మళ్ళీ జాకెట్లు పంచాడు. కలర్ఫుల్ జాకెట్లు పంచాడు ఈసారి, ఎక్స్పెన్సివ్ జాకెట్లు పంచాడు ఈసారి. స్త్రీలందరూ మళ్ళీ జాకెట్లు వేసుకున్నారు, చక్కగా పూలు పెట్టుకున్నారు, చక్కగా దేవుణ్ణి ఆరాధించారు. ఇంటికి వెళ్ళారు, అగ్గి మీద గుగ్గిలంలాగా తయారయ్యారు మిగిలిన వాళ్ళు. మాకు సమానమా మీరు? హౌ కెన్ యూ బీ ఈక్వల్ టు అస్? నువ్వు సమానం ఏంట్రా? ఏమైనా అడుగు ఇస్తా, కానీ సమానత్వం అడగద్దు. అంబేద్కర్ గారు ఒకసారి ఇలాగే మాట్లాడారు పార్లమెంట్లో. ఇట్స్ రికార్డెడ్ ప్రూఫ్. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటి అని అంటే, నా జాతికి చెందిన వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, మాకు నీళ్ళు ఇవ్వండి, మాకు అన్నం పెట్టండి, మాకు భూములు ఇవ్వండి కాదు, మాకు సమానత్వం ఇవ్వండి అని అడిగారు. వేర్ డిడ్ హీ గెట్ దాట్? ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు? 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. ద 66 books of the Bible makes you human being. నిన్ను ఒక మనిషిగా తయారు చేస్తుంది. వాక్యము యొక్క ప్రాధాన్యత ఇది. వాక్యము తెలియని వాడు పశుప్రాయుడవుతాడు. వాక్యం తెలిసిన వాడు మెల్లిమెల్లిగా మనిషి అవుతాడు. చార్ల్స్ మీడ్ గారు ఆ ప్రయత్నంలో స్త్రీలకు రావాల్సినటువంటి గౌరవాన్ని వారికి ఇచ్చాడు. నాడార్ సమాజం వారు అప్పుడు ఇంకొంచెం గొడవ జరిగిన తర్వాత మొత్తం అందరికీ ఆ చట్టం ఎత్తిపారేశారు. ఏం చట్టము? మీరు శూద్రజాతి వాళ్ళు మీరు వేసుకోకూడదు అన్న చట్టం. ఎందుకు ఎత్తేసారు అని అంటే, ఈరోజు కేరళలో ఎవరు సీఎం? మాకెందుకు బ్రదర్, ప్రార్థన చేసి మేము పరలోకం పోతాం, ఈ సీఎంలు గీఎంలు ఎంత మాకెందుకంటారా? ఎవరు సీఎం? పినరాయి విజయన్ గారు. పినరాయి విజయన్ గారు ఏ సమాజానికి చెందినవారు? ఈడవ సమాజానికి చెందినవారు. ఈడవ సమాజానికి చెందిన పినరాయి విజయన్ గారు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే కారణం ఏమిటి అని అంటే, చార్ల్స్ మీడ్ గారి యొక్క ఉద్యమం. చార్ల్స్ మీడ్ గారి యొక్క ఉద్యమం కారణం చేత నాడార్ సమాజం వారిలో వచ్చినటువంటి ఈ విప్లవం చూసిన తర్వాత ఈడవ సమాజం వచ్చింది. మేము కూడా వేసుకుంటాం, మేము ఎందుకు వేసుకోం, వాళ్ళు వేసుకోవాలా, మేము కూడా వేసుకుంటాం అన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఏంటి అందరూ వేసుకుంటారా? ఈడవ సమాజం అంటే షెడ్యూల్డ్ కులాలకు చెందిన వాళ్ళు కదా, మీరు ఎట్లా వేసుకుంటారు బట్టలు? మీరు బట్టలు వేసుకోకూడదు, మీరు మూతికి ఒక ముంత కట్టుకోవాలి, దాన్ని ఏమంటారు, ముట్టుకో చీపురు కట్టుకొని తిరగాలి, అంతే మీ పని అని అన్నారు. కానీ ఈడవ సమాజం అంది, దేవుని వాక్యం మాకు నేర్పిస్తోంది, వీఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, వీఆర్ ఈక్వల్, మేము సమానం అంట. 66 పుస్తకాలున్న బైబిల్ చెప్తోంది. తెల్లాయనేమో వచ్చి మా ఇళ్ళలో భోంచేసి మా ఇళ్ళలో పడుకుంటుంటే నువ్వేమో మాతో పాటు పుట్టి మేము సమానం కాదంటావేంటి? ప్రశ్నించే గళం ఇస్తుంది 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్. ఆలోచననిస్తుంది 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. మానవుణ్ణి తన అధికారము తిరిగి సంపాదించుకునేలా తీర్చిదిద్దుతుంది. ఈడవ సమాజం వాళ్ళు చేసినటువంటి ఆ ఉద్యమం బ్రెస్ట్ ట్యాక్స్ అంటే, ఆ రోజుల్లో కేవలం బట్టలు ఎందుకు వేసుకొని ఇవ్వలేదు అని అంటే, దానికి వెనక ఇంకొక కారణం కూడా ఉంది. స్త్రీని ఇలా పట్టుకుని ఇలా బరువు చూస్తారు, స్త్రీ వక్షాలను చూసి ఎంత లా ఉంటే అంత ట్యాక్స్ వేస్తారు. అంటే నువ్వు బాగా తెలుగు అచ్చ తెలుగులో చెప్పాలంటే బలిసున్నావు కాబట్టి డబ్బులు ఎక్కువ కట్టని. ఎంత అవమానకరం ఇది, ఎంత ఇన్జస్టిస్, ఎంత అన్యాయం ఇది.
ఆ అన్యాయాన్ని ప్రేమపూర్వకంగా ఒక్క జాకెట్తో కొట్టాం. దేంతో కొట్టాం? ఒక్క జాకెట్తో కొట్టాం. ఈ దేశాన్ని నిర్మించాం. స్త్రీకి కావలసిన గౌరవాన్ని ఈ దేశంలో 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఇచ్చింది. ద డిగ్నిటీ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా, ద డిగ్నిటీ ఆఫ్ విమెన్ వేరింగ్ హర్ ఓన్ క్లోత్స్ ఇన్ ఇండియా ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ పర్స్పెక్టివ్. ఈ దృక్పథము కారణం చేత, బైబిల్ ఇచ్చినటువంటి దృక్పథము కారణం చేత స్త్రీ మనిషిగా ఈ దేశంలో చలామణి అవటం మొదలుపెట్టింది. స్త్రీకి ఓటు హక్కు, స్త్రీకి సమానత్వం, స్త్రీకి చదువు. 1800 చిల్లరలోనే ఇక్కడున్న వాళ్ళు నువ్వు నిక్కర్లు వేసుకోవాలా వద్దా, నువ్వు బొట్టెట్టుకోవాలా వద్దా, నువ్వు నూనెట్టుకోవాలా వద్దా అని డిబేట్లు చేసుకుంటూ ఉంటే, ఈ దృక్పథం ఉన్నటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం స్త్రీ పురుషులను పక్క పక్కన కూర్చోపెట్టి చదువు చెప్పింది. దేవుని వాక్యము మనిషిని మనిషిగా మారుస్తుంది. పశుప్రాయత నుంచి మనుష్యత్వములోనికి తీసుకొని వస్తుంది. దినదిన ప్రవర్తమానముగా యేసుక్రీస్తును పోలినటువంటి మనుషులముగా మనం మారేలా చేస్తుంది. మనం మనుష్యులముగా మారటానికి సాటి మనిషిని ఎలా చూడాలో మనకు నేర్పిస్తుంది. సాటి మనిషిని గౌరవించేటటువంటి ఆ దృక్పథాన్ని దేవుని వాక్యము మనకు నేర్పిస్తుంది. సో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందండి అని చెప్పినటువంటి మాట మార్కు సువార్త 1వ అధ్యాయం. చూస్తారా? మార్కు సువార్త 1వ అధ్యాయం. వ్రాయబడినటువంటి సువార్తలలో మొదటి సువార్త మార్కు సువార్త. మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. సువార్త అంటే అర్థం ఏమిటి అని అంటే, శుభవార్త అంటే అర్థం ఏమిటి అని అంటే మంచి మాట అని. మంచి మాట. ఏంటా శుభవార్త అనంటే, మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మెస్సియా వచ్చేశాడు అని చెప్పేటటువంటి శుభవార్త. మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మన రాజు వచ్చేశాడు అని చెప్పేటటువంటి వార్త. మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి నిజమైన మనిషి వచ్చాడు అని చెప్పేటటువంటి వార్త. ఆ నిజమైన మనిషి మనం కోల్పోయిన అధికారం, మనం కోల్పోయిన సంబంధం, మనం కోల్పోయినటువంటి దేవుని యొక్క ఇల్లు, మనం కోల్పోయినటువంటి దేవునితో సహవాసం, మనం కోల్పోయినటువంటి దేవుని రాజ్యములో ప్రాతినిధ్యం తిరిగి తీసుకుని వచ్చి ఇస్తాడు అని చెప్పటమే సువార్త. ఆ సువార్తను ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటిస్తూ, ఇదిగో నేను ఇన్ని సంవత్సరాలుగా చెబుతూ వచ్చాను కదా, ఇప్పుడు వచ్చాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. మొదటి వచనం నుంచి చదవాలి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును తన తత్వము యొక్క మూర్తిమంతత్వమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇది దేవుని వాక్యమును గురించినటువంటి చెప్పేటటువంటి మాట. దేవుని యొక్క మాట అనంటే, దేవుడు మనిషి గురించి ఒక నిజమైన మనుష్యుడు అయినటువంటి క్రీస్తును గురించి పలుకుతూ వస్తున్నటువంటి మాట. అందుకనే క్రీస్తుకు రెండవ లేకపోతే కడపటి ఆదాము అన్న పేరు. ఒక ఆదాము ఓటమి
మరొక ఆదాము యొక్క గెలుపులో సంపూర్ణం చేసినటువంటి దేవుని సంకల్పం. ఆ సంకల్పమును మనకు తెలియచేయటమే వాక్యముకున్నటువంటి ప్రధాన లక్ష్యం. ఏం చేశాడు, ఏం సంకల్పమును ఎలా చెప్పాడు? పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? ఎవరితో మాట్లాడాడు? ఆయన ప్రత్యక్షత, ముఖ్యంగా వాక్ దర్శనం అని పిలవచ్చు, వాక్ ప్రత్యక్షత అని పిలవచ్చు. ఎలా, ఎవరితో మాట్లాడాడు? ఒక మాట చేత సృష్టించినటువంటి దేవుడు తనను తాను, నేను భూమ్యాకాశములకు దేవుణ్ణి, నేను నక్షత్రములకు దేవుణ్ణి, నేను సూర్యచంద్రాదులకు దేవుణ్ణి అని చెప్పుకోవడం మానేసి, ఖురాన్లో ఇలా ఉంటుంది అల్లాను గురించినటువంటి మాటలు, నేను సూర్యునికి దేవుణ్ణి, సూర్యుని సాక్షిగా చెప్తున్నాను, చంద్రుని సాక్షిగా చెప్తున్నాను, కలం సాక్షిగా చెప్తున్నాను, ఆ కలంలో సిరాగా పోసినటువంటి సముద్రముల సాక్షిగా చెప్తున్నాను అని అల్లా చెప్తాడు. మన దేవుడు ఏమని చెప్తాడు? బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఏం చెప్తాడు? నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి. ఇట్స్ ఎ పర్సనల్ గాడ్. ఆయన వ్యక్తిగతమైనటువంటి దేవుడు, వ్యక్తిగతంగా మనతో సంబంధము నిలుపుకునేటటువంటి దేవుడు. ఎలాంటి సంబంధం? మాట ద్వారా సంబంధం, తన సన్నిధిని ఇవ్వటము ద్వారా సంబంధం, తనతో ఆజ్ఞను ఇవ్వటమే కాదు, తన పైన ఆశీర్వాదములు ఇవ్వటం, ఆ ఆశీర్వాదాన్ని నెరవేర్చి చూపించేటటువంటి వాగ్దర్శనమిచ్చినటువంటి దేవుడు. ఈ ప్రపంచమంతా కూడా మనం చూసినట్లుగా ఆయన నిర్మించినటువంటి ఈ ప్రపంచం తన రాజ్యమైతే, భూమ్యాకాశములను సృజించినటువంటి యెహోవా చక్రవర్తి వలె పరిపాలించటానికి ఆయన ఆకాశములలో సింహాసనాసీనుడై ఉంటే, భూమి తన పాదపీఠముగా ఉన్నటువంటి ఈ భూమిపైన మానవుడికి అధికారం ఇచ్చి నువ్వు ఏల్రా అన్నాడు. ఏల్రా అన్నవాడు ఈ అధికారాన్ని తీసుకుని ఎవరి చేతికిచ్చాడు? సాతాను చేతికిచ్చాడు. ఇప్పుడు దేవుని సంకల్పం ఏమిటి మనకెక్కడి నుంచి తెలుస్తుంది? 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని గ్రంథం, వాక్యము నుంచి మనకు ఆ సంకల్పం తెలుస్తుంది. ఏంటి ఆ సంకల్పం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గట్టిగా చదవాలి ఎవరైనా సరే. ఈ సంకల్పం, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని బట్టి ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. దేవుని సంకల్పం ఏమిటి అని అంటే, టు యునైట్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్, భూమి ఆకాశములను ఐక్యపరచటం. క్రీస్తు అనే నిజమైన మానవుడు, క్రీస్తు అనే నిజమైన దేవుడు, ఈ దేవుడు మరియు మానవుడు లేదా దైవ మానవుడైనటువంటి ఈ క్రీస్తులో భూమి ఆకాశములను కలపటం ఆయన సంకల్పం. ఇంతకుముందు ఏ విధంగా అయితే అగాధము లేనటువంటి సహవాసములో మనిషి మరియు మానవుడు మనిషి మరియు దేవుడు జీవించారో అటువంటి స్థితిలోనికే, షలోమ్ అనేటటువంటి స్థితిలోనికి తిరిగి మనల్ని తీసుకొని రావాలి అని అనుకున్నాడు. ఆ శుభ వార్త, ఆ మాట మనకు చెప్పటానికి పూర్వకాలమందు నానా విధాలుగా నానా ప్రవక్తల ద్వారా మనకు ఆ మాట చెప్తూ వచ్చాడు. ఒక్కసారి బ్రషప్ చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా ఈ అగాధములోనికి, లేకపోతే దేవుడు భూమ్యాకాశముల మధ్య ఇంత అగాధానికి కారణమైనటువంటి మానవ సమాజాన్ని రక్షించటం కోసం 3 దినములైన తరువాత తిరిగి లేపుతాను అని హోషియా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పిన మాటను నిలబెట్టుకునే ప్రక్రియలో, ఆ ప్రణాళికలో లేకపోతే ఆ సంకల్పములో భాగంగా నోవహుతో ఏం చేశాడు? చెప్పండి. నోవహుతో ఏం చేశాడు? మాట్లాడాడు. మాట, వాక్యం. నోవహు ఇది చేయి అని అన్నాడు. చిత్తం ప్రభువా అని నోవహు చేశాడు. నశించిపోయే మానవ సమాజాన్ని తిరిగి తన కుటుంబముగా, తిరిగి తన రాజ్యముగా, తిరిగి తను రాజుగా, వారు తన ప్రజలుగా, తిరిగి తను కాపరిగా మరియు ఆయన పాలించు గొర్రెలుగా, తిరిగి తను భర్తగా మరియు మానవ సమాజం తన భార్యగా, తను ప్రియుడుగా మరియు తన ప్రియురాలిగా మానవ సమాజం, ఇలా వేరు వేరు
సాదృశ్యాలతో మాట్లాడుతూ మనుష్యులను తన కుటుంబంలో భాగముగా, నేను తండ్రిని మీరు నా పిల్లలు అనేటటువంటి సాదృశ్యంతో మాట్లాడుతూ ప్రభు నోవహుతో మళ్ళీ నూతన సృష్టి కార్యాన్ని మొదలుపెట్టాడు. క్రొత్త సృష్టి అన్నది నోవహు ద్వారా మొదలైంది. ఆ నోవహు ద్వారా మొదలైన సృష్టి తర్వాత మళ్ళీ పాపపు యొక్క ఛాయలు మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉన్న సమయంలో మళ్ళీ వాక్కు ఎవరికి? అబ్రహాముకు. అబ్రహాము, నీ ఉన్నటువంటి నీ దేశము, నీ పితరులు, నీ కుటుంబము, నీ లోక మర్యాద ఇది కాదు. నేను ఒక రాజ్యం నిర్మించబోతున్నాను, నేను ఒక నూతన సృష్టిని చేయబోతున్నాను, నీ ద్వారా ప్రపంచములను ఆశీర్వదిస్తానయ్యా, నీకు అర్థం కావట్లేదు, నా మాటను నమ్ముతావా అన్నాడు. ఓకే అని ఆయన స్టెప్డ్ అహెడ్, ఆయన ముందుకు రావటం మొదలుపెట్టాడు. వాక్యము యొక్క ప్రాధాన్యత ఏమిటి అని అంటే, ఆ వాక్యము నీ చెవిన పడిన తర్వాత నీ స్పందన ఎస్ నేను చేస్తాను అనంటే నీ ద్వారా ఆయన ప్రపంచములను ఆశీర్వదిస్తాడు, నీ ద్వారా ప్రపంచములను కడతాడు, నీ ద్వారా సమాజాన్ని కడతాడు, నీ ద్వారా మానవులను మానవులుగా చేస్తాడు, నీ ద్వారా మానవులను దేవుని కుటుంబములో భాగంగా చేస్తాడు, నీ ద్వారా మనుషులను తిరిగి దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క కాపరిత్వము క్రింద ఉండే గొర్రెలుగా, దేవుని యొక్క రాజ్యములో పౌరులుగా, దేవుడు తండ్రి అయితే వీరు పిల్లలుగా ఉండేందుకు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం మొదట నోవహుతో నిబంధన, రెండవదిగా అబ్రహాముతో నిబంధన, ఆ తరువాత ఇస్సాకు, యాకోబు పిల్లలైనటువంటి ఇశ్రాయేలుతో నిబంధన. ఇశ్రాయేలు, నేను పేరు పెట్టి పిలిచినవాడా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నీకు దేవుడు విమోచనకర్తగా ఉన్న నీ భాగ్యం ఎంత గొప్పది. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. ఇరవై 29. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. నీ పిలుపు ఏమిటయా? వాక్యమును తెలుసుకున్న నేను నా పిలుపు ఏమిటయా అని ఆలోచిస్తే, ఇశ్రాయేలు, దేవుడు రక్షించినటువంటి మానవ సమాజమా, నీ పిలుపు ఏమిటి అని అంటే, ఈ లోక మర్యాద నిన్ను ప్లీజ్ చేయటానికి వేషాలేస్తుంది. ఈ లోక మర్యాద మనంతా ఒకటి కదా అంటది, మా పద్ధతులు మీ పద్ధతులు ఒకటేలే అంటది. కానీ మీరు వారి ఉన్నత స్థలాలను తొక్కుతారు. దేవుని వాక్యం అనేటటువంటి దృక్పథం నీలో ఉంటే ఉన్నత స్థలాలను తొక్కే పిలుపులో నువ్వు ఉన్నావు. కానీ ఈరోజు క్రైస్తవ సమాజము ఇదిగో ఈ డోర్ మ్యాట్ లాంటిది, వచ్చిన ప్రతి ఒక్కడు తొక్కిపోతూ ఉంటాడు, కాలుకు వచ్చిందంతా పూసి మరిపోతూ ఉంటాడు. అండ్ మనం దాంట్లో అంతే బ్రదర్, ప్రార్థన చేద్దాంలే బ్రదర్ అంటుంటాం. మన పిలుపు తొక్కే పిలుపు మనం నిలబడిపోయింది ఎక్కడ? తొక్కించుకోవడంలో నిలబడిపోయాం. కారణం ఏమిటి అని అంటే, దృక్పథములో మార్పు. దృక్పథం లేదు. వాక్యము తెలిస్తే, వాక్య దృక్పథం తెలిస్తే, సంకల్పం తెలిస్తే, దేవుని సంకల్పం, భూమ్యాకాశములను ఐక్యపరిచే సంకల్పం, దేవుని కుటుంబములో భాగస్థులముగా పాలిభాగస్థులముగా మానవ సమాజాన్ని తీర్చిదిద్దే సంకల్పం, మనిషిని మనిషిగా ఇన్వైట్ చేసే సంకల్పం, క్రీస్తు అనే 100% మానవుడి యొక్క ఉదాహరణను చూపించే సంకల్పం. ఆ సంకల్పం కోసం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కుమారులైనటువంటి ఇశ్రాయేలును కట్టాడు. 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో ఉండేలా చేశాడు. ఐగుప్తును చూసి బాగుంది అనుకున్నారు. ఒక చిన్న ఏమొచ్చింది, సొంత తమ్ముడిని అమ్ముకున్నారు. అవునా సరే 400 ఏళ్ళు ఉందరు కానీ అన్నాడు. 400 పైచిలుకు సంవత్సరాల తర్వాత కనాను దేశపు వాసుల యొక్క పాపం పండిన తరువాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవకాశం అంతా ఇచ్చాడు. నా మనసు అర్థం చేసుకోండి, మారు మనసు పొందండిరా, మనుషులవ్వండి అన్నాడు.
మేము మనుషులం ఎందుకు అవుతాం, మేము మనుషులం కాము, మేము ఇదే అన్నారు. 400 పైచిలుకు సంవత్సరాలు వీళ్ళు బానిసత్వంలో ఉంటే, ఆ బానిసత్వంలో వాళ్ళు ఒళ్ళు పై తెలియకుండా పని చేస్తూ ఉంటే, ఆ పనికి పైన మళ్ళీ పని ఎవరు ఫరో పెడుతూ ఉంటే, ఆ ఫరో ఉన్నటువంటి 10 దేవతలలో ఒక దేవత అయినటువంటి ఫరోన్ను కూడా వాళ్ళు, ఓ అవును ఫరో నువ్వు గొప్పోడివి, నువ్వు మంచోడివి అని ఆయనకు అన్నీ కడుతూ ఉంటే, నీ ఆర్తనాదాలు నేను విన్నాను, రా బయటికి అని చెప్పి పిలవటం కోసం వాక్కునిచ్చాడు. మళ్ళీ ఎవరికి? మోషేకి వాక్కునిచ్చి పంపించాడు. నన్ను అడుగుతారయ్యా వాళ్ళు, ఏమని చెప్పాలి నేను అనంటే, నేను మీ పితరుల దేవుణ్ణి, నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి అని చెప్పు అని అన్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయము 15-16 వచనాలు ఇంట్లో చదువుకోండి. అలా పిలిచినటువంటి దేవుడు మొదటి ఒడంబడిక నోవహుతో, 2వ ఒడంబడిక అబ్రహాముతో, 3వ ఒడంబడిక అంటే అబ్రహాము పిల్లలైనటువంటి ఇస్సాకు, యాకోబులు మరియు ఇశ్రాయేలుతో, 4వ ఒడంబడిక మోషే ద్వారా, 5వ ఒడంబడిక తనలో నుంచే బయటకు వస్తాడు అని చెప్పినటువంటి దావీదుతో, దావీదు అడిగినప్పుడు నీ కుమారుని ద్వారా చేస్తాను అని చెప్పి తన కుమారుడైనటువంటి యెష్షయి చిగురు మరియు మొద్దు వేరు అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో ఆయన ఒడంబడికను, ఆయన మనతో చేసిన కాంట్రాక్ట్ను ఆయన నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. మాట దేవుని వాక్యం అనంటే ఆయన మనుషులతో చేసిన ఒడంబడిక, కవనెంట్ అని దీన్ని పిలుస్తారు. అవర్ గాడ్ ఈజ్ ఎ కవనెంట్ ఫెయిత్ఫుల్ గాడ్. మన దేవుడు ఇచ్చిన మాట తప్పనివాడు. మన దేవుడు మాట ఇచ్చి దాన్ని వ్యర్థపరిచేవాడు కాదు. మన దేవుడు తన మాటను నెరవేర్చేవాడు. ఆ మాటను నెరవేర్చటం కోసం ఆయన స్వయంగా మానవుడై రాగలడు, వచ్చాడు. అదే సువార్త. God promised that we all will be his family once again. మనం మరొకసారి ఆయన కుటుంబం అవుతాం అని ఆయన ప్రామిస్ చేశాడు. దానిని ప్రభు అయిన యేసు క్రీస్తులో ఆయన సంపూర్ణం చేశాడు. ఆది యోహాను సువార్త 1వ అధ్యాయం. మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం చదివాం. నానా కాలముల యందు దేవుడు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఈ కుమారుడు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడు యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు 12 రండి, 14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆది కాలమందు నానా సమయాలలో, నానా ప్రాంతాలలో, నానా విధాలుగా మాట్లాడినటువంటి ఈ వాక్యము, దేవుని యొక్క వాక్యము ఇప్పుడు పర్సానిఫికేషన్, వ్యక్తిత్వమును సంపాదించి, వ్యక్తిగా నువ్వు నేను ఏ విధంగా అయితే ద ఫ్లెష్ అండ్ ద బోన్స్ అని పిలుస్తాం, రక్తమాంసములు కరిగినటువంటి ఈ మానవుడుగా ఆయన మన మధ్యకు రావటం. ఆ మానవుడిగా వచ్చినటువంటి ఆయన ఈ 3 మాటలతో, అనగా వాక్యము యొక్క శక్తితో ఆయన ఈ లోక మర్యాదను నేర్పిస్తూ వస్తూ ఉన్నటువంటి, ఈ లోక మర్యాదలోనికి ప్రలోభ పెడుతున్నటువంటి సాతానును 3 సమాధానాలు వాక్యములో నుంచే ఇచ్చి తరిమి కొట్టడం మనం చూస్తాం. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను మీకు ప్రస్తావించి ముగిస్తాను. సాతానుతో జరుగుతున్నటువంటి ఆ మాటలలో ప్రభు అయిన యేసుక్రీస్తుతో సాతాను ఏ విధంగా మాట్లాడుతున్నాడు? మొదటి ప్రశ్న ఏంటి? నువ్వు రొట్టెలు చేసుకో రాళ్ళను అని అన్నాడు. కానీ దానికి వాక్యం కోట్ చేయలా. ప్రభు మాత్రం వాక్యం కోట్ చేసి నోరు మూసుకో అన్నాడు. అర్రే, ఈయన ఏదో దృక్పథం బాగుంది అయింది,
ఈయన కరెక్ట్ దృక్పథంలో ఉన్నాడే, సో మనం ఈయనను కొట్టాలంటే ఏం చేయాలా, మనం కూడా అదే దృక్పథం పెట్టుకోవాలా అని అనుకున్నాడు. నెక్స్ట్ వాక్యంతో వచ్చాడు. ఏ వాక్యంతో వచ్చాడు? మరి నీకోసం దేవదూతలను ఇస్తాడంట కదా, దూకు అని అన్నాడు. ఈయన మళ్ళీ వాక్యంతోనే కొట్టాడు, నీ దేవుడైన యెహోవా నువ్వు. సో ఈ లోక మర్యాద మనము సరైన దృక్పథములో నడుస్తున్నప్పుడు, వాక్యం అనే దృక్పథంలో నడుస్తున్నప్పుడు, వాక్యం అనే దృక్పథాన్ని మనం ప్రజలకు చెబుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్నే తీసుకుని నిన్ను ఈ లోక మర్యాదలోనికి పిలిచే ప్రయత్నం చేస్తుంది. ఆ వాక్యాన్నే వక్రీకరించి మరీ నిన్ను తన మర్యాదలోనికి రమ్మని పిలుస్తుంది. సాతాను చేసింది ప్రతి ఒక్కసారి అదే. కానీ వాక్యము శరీరధారి అయి వచ్చాడు, కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఆయన దగ్గర పప్పులు ఉడకలా. ఆయనను తెలుసుకున్నటువంటి మనం, ఆయన అడుగుజాడలలో నడవాలి అని నిర్ణయించుకున్నటువంటి మనం, ఆయన జీవన విధానాన్ని మనకొక మాదిరిగా చేసుకున్న మనం, ఆయన జీవన విధానం ద్వారా మనము మారాలి, మనము అలా బ్రతకాలి అని ఆలోచించిన మనం, మనకు వాక్యం ఇచ్చేటటువంటి, లేకపోతే వాక్యం అనే ఖడ్గము నేర్పేటటువంటి మాట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, 2వ వచనం, ఉత్తమమును మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తము, లేకపోతే దేవుని హృదయము, లేకపోతే దేవుని సంకల్పము, లేకపోతే దేవుని మాట, లేకపోతే దేవుని అంతరంగము, లేకపోతే దేవుని యొక్క కార్యాచరణ అన్నదే వాక్యము. వాక్యములోనే అది తెలుస్తుంది. అలా తెలిసినప్పుడే మనం రూపాంతరము చెందుతాం. ఆ వాక్యమును చదివినప్పుడే మనకు అది సాధ్యపడుతుంది. ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉండాలి అనంటే, మనిషిగా మారాలి అనంటే 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ వాక్యం ఒక్కటే మార్గం, వేరే ఏ మార్గము లేదు. మనం 2 పడవలలో కాళ్ళు పెట్టే అవకాశం చాలా ఈజీ. ముఖ్యంగా మన దేశంలో ఇంకా చాలా ఈజీ. ఒక చిన్న ఘటన చెప్తాను. ఈరోజు ఉదయం జరిగినటువంటి ఘటన. ఒక అన్నతో మాట్లాడుతున్నాను. కర్నూలులో ఒక సంఘం, మీకు తెలిసే ఉంటుంది, పేర్లు చెప్పను, పెద్ద సంఘం. వారి నాయకులు ఉత్తర భారతదేశం నుంచి వచ్చి చాలా కష్టపడి పరిచర్యను జరిపించి సంఘ స్థాపన చేశారు, కష్టపడ్డారు. పాతకాలపు ఆనాటి సేవకులు కన్నీళ్లతో వాక్యాన్ని విత్తారు. వారి జీవితంతో, వారి జీవన ప్రమాణాలతో ప్రజలను మొరాలిటీలోనికి, లేకపోతే నైతికతలోనికి నడిపించారు. దేవుని వాక్యముతో కట్టారు. ఇప్పుడు 2022వ సంవత్సరం వారి పిల్లల పిల్లలు 2 నుంచి 4 గ్రూపులుగా మారారు. 4 గ్రూపులుగా మారి ఒక ఎత్తేస్తే ఆ ఎత్తుకు పై ఎత్తు ఇంకొకరు వేస్తున్నారు, ఆ వేసిన పై ఎత్తుకు ఇంకొక పై ఎత్తు ఇంకొకరు వేస్తున్నారు. అలా ఒకరిని మించి ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఎవరిది పెత్తనం, ఎవరిది మాట చెల్లాలి, ఎవరిది ప్రాపర్టీ, ఎవరిది డబ్బు అని ఆలోచించటం మొదలుపెట్టారు. సంపద, అధికారం అనగా పెత్తనం, రైట్, మరియు భూమి. ఏ 3 అయితే దేవుడు, ఏ 3 అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆదరవా అన్నాడు సాతానుతో. ఆ 3టికి ఈరోజు సంఘ నాయకులు తప్పని పడ్డారు, టీవీలకు ఎక్కారు, విలేకరులు వచ్చి దాన్ని కవర్ చేసే ప్రయత్నం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటే, అరే మీ క్రైస్తవులు ఎప్పుడొచ్చినా దీనికోసమే వస్తారా అంటున్నాడు. మీరు వాళ్ళు ఎప్పుడొచ్చినా దీనికోసమే వస్తారు, ఆయన ప్రార్థన చేసుకోవటానికి గొడవలేంటి మీకు ఆయన అడుగుతున్నాడు. ప్రార్థన చేసుకోవటానికి గొడవలేంటి మీకు? ఎవడు పడతాడు, ఎవడైనా ప్రార్థన చేసుకోవచ్చు కదా, మీకేంటి ప్రాబ్లం? ఒక లోకాధికారికి ఉన్నటువంటి ఇంగితము కూడా లేనటువంటి పరిస్థితిలోనికి పేరు పెట్టి పిలువబడినటువంటి ఇశ్రాయేలు జారిపోవటం. ఆదికాండంలో అబ్రహాముకు ఇదే జరిగింది. అబ్రహాము
4 రకాలైన లేదా నలుగురు రాజులను కట్టకట్టి ఒకటేసారి తన ఇంట్లో తర్బీదునిచ్చినటువంటి మనుషులతో కొట్టాడు. వాళ్ళు వచ్చి, అయ్యా నీకు కావాల్సింది తీసుకో స్వామి, మమ్మల్ని వదిలేయంటే, నీ దగ్గర చీపురు పుల్ల కూడా నేను తీసుకోను, రేపు వచ్చి నువ్వు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను ధనవంతుడినని అంటావా? నో, నా దేవుడైన యెహోవా నన్ను ఆశీర్వదించగలడు అని చెప్పినటువంటి అంత గొప్ప విశాల హృదయం ఉన్నటువంటి ఈ అబ్రహాముకు ఆ విశాల హృదయం, ఆ దృక్పథం ఎలా వచ్చింది? శారమ్మని తీసుకుని కనాను ప్రాంతానికి వస్తే ఎదురుగా ఒక చిన్న అకాలం వచ్చింది, లేకపోతే చిన్న కరువు వచ్చింది. ఆ కరువుకు ఎదురుగా చూస్తే ఐగుప్తు కనిపిస్తుంది, పచ్చగా ఉంది. ఊరికే అలా వెళ్ళొద్దాం అనుకున్నాడు. ఆయన వెళ్ళడానికి ముందే ఐగుప్తు లోపలికి వచ్చింది. ఆయన ఇంకా ఐగుప్తులోకి పోలా, కానీ ఐగుప్తు లోపలికి వచ్చింది. ఏమంటున్నాడు? సారమ్మ నువ్వు చాలా అందంగా అంటావు కదే, నువ్వు నా చెల్లెలు అని చెప్పేసి అంటున్నాడు. ఐగుప్తులోనికి వెళ్ళాలన్న ఆలోచన చాలు నిన్ను ఐగుప్తియునిగా చేయటానికి. ఈ లోక మర్యాదలోనికి వెళదామన్న ఆలోచన చాలు నిన్ను ఈ లోకస్తునిగా చేయటానికి. చివరికి ఆ దేశ రాజు ఎవరైతే చారమ్మని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నాడో, ఏమయ్యా బుద్ధుందా నీకు? భార్యను పట్టుకొని చెల్లెలంటావేంటి? నేను చెప్పాల్సి వచ్చిందా నీకు? మీ దేవుడు అంట, ఆయన ఎవరో చాలా పెద్ద దేవుడు, రాత్రి కళ్ళలో కనిపెట్టి తిట్టాడయా, నన్ను చంపేస్తాడు ఆయన, నీకు ఆ మాత్రం బుద్ధి లేదా, అలా చేస్తావా అని చీవాట్లు పెట్టి డబ్బులు ఇచ్చి పంపించాడు. అలా వచ్చిందే హాగరమ్మ. అర్థమవుతుందా మీకు? ఐగుప్తులోనికి వెళ్ళాలన్న ఆలోచన చాలు నిన్ను ఐగుప్తీయునిగా చేస్తుంది. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కర్నూల్లో ఉన్నటువంటి ఆ సంఘానికి జరుగుతూ ఉంది. వారు వెళ్ళి ఫోన్ చేయించారు. ఎవరితో? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సతీమణి, ముఖ్యమంత్రి గారి తల్లిగారు, వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వీళ్ళు ఇంకొక గ్రూప్ వారు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, మాకేదో ఒక రకంగా అపాయింట్మెంట్ ఇప్పించండి, ఒకసారి మేము వెళ్తాం, మేము బస్సు వేసుకుని ఆడవాళ్ళందరం వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాం. ఎవరి కాళ్ళు పట్టుకుంటారు? ఎవరి కాళ్ళు పట్టుకుంటారు? కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రభు అంటున్నాడు, మీరు దేవదూతలకు తీర్పును తీర్చేవారని తెలీదా మీకు? ఈ లోకంలో ఈ లోక మర్యాద చొప్పున మీరు మీలో తీర్పులు తీర్చుకోవాల్సిన, ఒకరినొకరు క్షమించుకోవాల్సిన మీరు బయటికి వెళ్ళి రచ్చబెట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారా అని అప్పుడే చెప్పాడు పౌలు. ఈ లోక మర్యాద. బైబిల్ చదువుతూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నేను చచ్చిపోనుగాక అనే టైప్లో బ్రతుకుతాం. ఆయన వచ్చేది లేదు. ఆయన వస్తే మనం అందరూ సమానమైపోతున్నా. ఆయన రాజ్యం ఎలా వస్తుంది? మనం వెళ్ళి ఇంకొకరి కాళ్ళు పట్టుకుందాం. అందుకు వాక్యము మనకేం నేర్పిస్తుంది? ఈ లోక మర్యాద చొప్పున కాదు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము అయ్యున్న దేవుని చిత్తము అనగా వాక్యము యొక్క సారాంశము, ఆయన రాజ్యము యొక్క పునాది దేవుని వాక్యము. దానిని పరీక్షించి తెలుసుకుంటే మీ మనస్సులు మారతాయి, దినదిన ప్రవర్తమానముగా నూతనమవుతూ రూపాంతరము చెందుతాయి. అంటే మనిషిగా రోజు రోజుకు మారతారు అని. ఈ వాక్యము మన నరనరాల్లో ఇంకాలి. ఈ వాక్యము మన బ్లడ్ సెల్స్లో ఇంకాలి. ఈ వాక్యము ఇంకటం అని అంటే మళ్ళీ పొరపాటున కేవలం వల్లవేయటం అనుకుండేరు. అంటే ఒక 10 కంటత వాక్యాలు, ఇంకొక 20 కంటత వాక్యాలు ఇక్కడ నిలబడి చెప్తే వాక్యం అర్థమైనట్లు కాదు. ఆ వాక్యము నిన్ను పొడిస్తే అది రావాలి, నిన్ను పొడిస్తే వాక్యం బయటికి రావాలి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరి కాళ్ళలో పట్టుకోవాల్సిన అవసరం కాదు, వాక్యం ఏం చెప్తుందో అది చేయగలగాలి. నేను ఫోన్లో చెప్పాను, అన్న పోయి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకుంటావు? నీ సొంతోళ్ళు నీతో ఎవరైతే విభేదిస్తున్నారో వాని కాళ్ళు పట్టుకో, మనం ఒకటవుతాం కదా. మనం కోర్టు ఎందుకు? మనకు డబ్బులు ఎందుకు? మనకు ఆయమ్మ ఈయమ్మ ఎందుకు? ఓట్లేసేటోళ్ళు ఎందుకు? ఎన్నెందుకు? వాడిని పట్టుకో కాలు, వాడిని క్షమించు.
అన్న నువ్వు ఏందన్నా నువ్వు అదంతా నాతో ఏడవుతుందిలే అంటున్నాడు. అదంతా మేము ఏడ చేస్తాం? సొంత వాళ్ళను క్షమించలేనటువంటి హృదయ కాఠిన్యం, సొంత వాళ్ళతో ఐక్యపరచబడలేనటువంటి హృదయ కాఠిన్యం, విభజించుకొని పాలించుకోవాలి అనేటటువంటి ఈ లోక మర్యాద. కానీ ఉత్తమము, సంపూర్ణము అయినటువంటి దేవుని వాక్యము, దేవుని చిత్తమును మనకు బయలుపరిచేటటువంటి, దేవుని సంకల్పమును బయలుపరిచేటటువంటి 66 పుస్తకాలైనటువంటి బైబిల్ వాక్యము మనకు ఐక్యతనిస్తుంది. దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే మనిషిని మనిషిగా చేస్తుంది. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయనతో సంబంధం ఎంత ప్రాధాన్యం అని మనకు తెలియజేస్తుంది. అందుకనే ప్రభు అన్నాడు, మొత్తం వాక్యానికి ఉన్నటువంటి సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ఆయనను ఆరాధించండి, ప్రేమించండి, లేకపోతే సేవించండి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని, అది నేర్పేదే ఈ వాక్యం. తలలు వంచుకుంటే ప్రార్థించుకుందాం, ప్రభు వైపుకు చూద్దాం.